ఏమిటి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే వద్దని కాలదన్నాడా? తంతాడు కోరి ఇచ్చానుగా, కొండకి కూర్చున్నాడు. ఏ తను లేకపోతే మన ఆఫీస్ నడవదనుకున్నాడు కాబోలు. తన కోసం ఇక్కడంతా పడిగాపులు పడి ఎదురు చూస్తాననుకున్నాడేమో. తనేం కొండ మీద నుంచి దిగిరాలేదు. పెద్ద ఫోజ్ పోవో ఇట్టు ఇయ్యా. ఆయన ఉద్యోగం వద్దంటే నీకెందుకమ్మా ఈ బాధ? ఎందుకేంటి? నాకెందుకు బాధ? నాకేం బాధ లేదు. నాకు కూడా బాధ లేదండి అమ్మగారు. షడా వినాయక్, పాలు, ప్లేటు. డార్లింగ్, డ్రింక్ ఇట్. ఓ దొరసారమ్మ గారా, ఏమిటి ఇలా పాదయాత్ర ప్రారంభించారు? మా కారుకి రిపేర్ వచ్చింది, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇఫ్ యు డోంట్ మైండ్. ఐ డోంట్ మైండ్. ఐ కెన్ గివ్ యు ఎ లిఫ్ట్. కమ్ ఆన్, ముందు కూర్చోండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్. అమ్మగారు, ఆ కారు ఇంటికి తెమ్మంటారా? మేడం, ఆ రోజు కార్యక్రమంటే మొరాయించారు, ఈనాడు కావాలని చేతులు ఎత్తారు. నా పెదవులకు నీ బుగ్గలకు ఏదో బంధుత్వముందిలే పిల్ల. ఎగతాళిగా ఉందా? ఏమిటి పాట? నోనో మేడం, ఇది ఒక మహా సీరియస్ కవి రాశాడు, రాజ్ బాబు. మిస్టర్ రాము, yes మిస్ మణి. నువ్వు నా ఉద్యోగం చేసి తీరాలి. ఆర్డర్ ఇస్తున్నారా, బెదిరిస్తున్నారా? నువ్వేమనుకున్నా సరే. నీ ఆర్డర్లకు లొంగిపోయేది లేదు, నీ బెదిరింపులకు భయపడేది లేదు. అంటే చేవా? నో నో. చేవా? చేవా? నో 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 నో. ఓకే. మై గాడ్. ఏమైంది మేడం? నాట్ మీ. మేడం, వాట్ హ్యాపెండ్? సార్, ఈ పెద్ద మనిషి నన్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని బలవంతం చేస్తున్నాడు. నో సార్. చూడండి, జాకెట్ కూడా చెప్పేశాడు. ఇంకా వీడిని పెద్ద మనిషి అంటున్నారా? ఆవిడ చెప్పిన నిజమేనా? నో సార్, ఆవిడ నేను ఆవిడ. ఏదో చీదిరిగిన కేసులా ఉంది. ఇలాంటి వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో మాకు బాగా తెలుసు. మేడం, మీరేం కంగారు పడకండి. స్టేషన్ కొంచెం స్టేట్మెంట్ ఇవ్వండి. సంతేట్. ఎస్ సార్. వీళ్ళు స్టేషన్ తీసుకురా. కమాన్ మేడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.